రైట్ సార్. ఇక రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం అనే వార్తకు మన పత్రికలు పెట్టిన హెడ్డింగ్స్ ఒకసారి చదువుతాను సార్. ఈనాడులో చూపించండి ఒకసారి. ఆమెకు మళ్ళీ నిరాశే అని చెప్పి, సాక్షిలో నారీ సారీ అని చెప్పి, ఆంధ్రజ్యోతిలో వీగిన మహిళా బిల్లు అని చెప్పేసి. సో మహిళల్ని ఎవరు మోసం చేశారు సార్? నిజంగా మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయా? వీగిన మహిళా బిల్లు ఆంధ్రజ్యోతి హెడ్లైన్. అసలు ఈ బిల్లు మహిళా బిల్లా చెప్పనాకండి. న్యూస్ పేపరు అసలు అంటే మేము మా పొలిటికల్ బయాసెస్ ఇంత బహిరంగంగా తెలియజేసుకున్నామంటే ఎట్లా? క్లియర్గా అర్థమవుతుంది కదా. అలా వీగిన మహిళా బిల్లు అని ఆంధ్రజ్యోతి ఎట్లా పెడతారు పేరు? అసలు పోనీ నారీ సారీ అట్లన్నా నేను కొంత లాజిక్ ఉంటుంది. ఏది ఆమెకు ఆ నిరాశ అంటే ఎస్ కాస్త మహిళా రిజర్వేషన్ బిల్ అది కూడా పూర్తి నిజం కాదు, ఆపరేషనలైజ్ కాలేకపోయిందని. అసలు వీగిన మహిళా బిల్లు అనే హెడ్లైన్ ఉంటే నాకు నిజంగా అర్థమవుతలేదు. అసలు ఇది మహిళా బిల్లే కాదు. మళ్ళీ ఒకసారి చూపెట్టండి మీ స్క్రీన్ పైన. ఈ బిల్లు పేర్లేంటి? ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అది మహిళా రిజర్వేషన్ కాదు. ద డీలిమిటేషన్ బిల్, అది మహిళా రిజర్వేషన్ కాదు. మూడోది ది యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్, వీగిపోయింది 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అయ్యా మహిళా రిజర్వేషన్ బిల్లు 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వీగి ఎట్లా పోతుంది? ఇప్పుడు ఓటింగ్ జరిగి నిన్న వీగిపోయిందేమో 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మహిళా రిజర్వేషన్లు ఇచ్చింది 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఎట్లా వీగిపోతుందండి? అదే అంటే ప్రజల్ని ఎంతగా మేము పూలు పెడతామా అంటే ఎట్లా? అసలు 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2023లోనే ఆమోదం పొందింది. 2026 ఏప్రిల్ 18th రోజు 16th రోజు నోటిఫై కూడా అయింది. ఎట్లా వీగిపోతుంది నాకు అర్థం కాదు. యాజ్ ఆఫ్ టుడే ఆ చట్టం ఉంది. మరి ఆ వీగిపోయిన మహిళా బిల్లు అని హెడ్లైన్ పెట్టి ప్రజలు పిచ్చోళ్ళని చేస్తే మహిళా బిల్ ఇప్పటికీ ఉందయ్యా మహానుభావ. మహిళా బిల్ ఎక్కడ పోలే. ఇట్ ఈస్ బికమ్ పార్ట్ ఆఫ్ ద గెజిట్. ఓన్లీ ఆగింది ఏంటి? దాని ఇంప్లిమెంటేషన్ ఆగింది. ఎందుకు ఆగింది ఇంప్లిమెంటేషను? మోడీ ప్రభుత్వం ఒక తిరకాసు పెట్టింది. నెక్స్ట్ సెన్సర్ తర్వాత జరిగే డీలిమిటేషన్తో అమలు చేస్తామని. అది తీసేయండి, అయిపోతుంది, వెంటనే అమలులోకి వస్తుంది. ఆర్టికల్ 334A చేర్చి నెక్స్ట్ సెన్సర్ తర్వాత జరిగే డీలిమిటేషన్ అన్నారు. నెక్స్ట్ సెన్సర్ 2027లో అయిపోతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ 5-6 ఏళ్ళు పడుతుంది. అంటే 2034 దాకా అమలు కాదు. సో దానికి అది తీసేస్తే వెంటనే అమలులోకి వస్తుంది. మహిళా బిల్లు వీగిపోలేదు. మహిళా చట్టం అయిపోయింది అయ్యా, వీగిపోవడం బిల్లు వీగిపోదు. అయిపోయినాక కూడా ఎట్లా వీగిపోతుంది చట్టం అయినాక? ఈవెన్ టుడే ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద లా. ఈవెన్ టుడే ద పార్ట్ ఆఫ్ ద లా. జస్ట్ టెల్ ద ఫ్యాక్ట్స్. ఇంత విచిత్రంగా రాజకీయ సేవలో తాము సేవ చేయదలుచుకున్న రాజకీయ పార్టీలకు మేము ఏ స్థాయికైనా దిగజారుతామంటే ఎట్లండి? నాకు అర్థం కాదు. వీగిపోయిన మహిళా బిల్లు ఏంటి? మహిళా బిల్లు ఇప్పుడు చట్టమా? బిల్లు అది చట్టమా? అసలు పెట్టింది 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఓడించింది 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మహిళలకు బిల్లు రిజర్వేషన్ ఇచ్చింది 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఎట్లా వీగిపోతుందండి? నిజంగా అర్థం కాదు. వీగిపోయింది దాని ఆపరేషనలైజేషన్. ఆపరేషనలైజేషన్కు ఒక మార్గం ఏంటి? అడ్డుకున్నది మోడీ ప్రభుత్వం. దాన్ని మారుస్తే వెంటనే అమల్లోకి వస్తుంది. దాన్ని అలా కాకుండా డీలిమిటేషన్తో లింక్ చేసి తెచ్చారు కనుక వీగిపోయింది. డీలిమిటేషన్ లింక్ లేదు. అసలు మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్కి ఏంటి సంబంధం? మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్కు సంబంధమే లేదు కదా. 2010లోనే రాజ్యసభ ఆమోదించింది. మరి అదే బిల్లు తెచ్చుంటే ఇప్పటికి ఆమోదం పొందేది కదా. ఈవెన్ టుడే 543 సీట్స్లో ఎగ్జిస్టింగ్ సీట్స్లో 181 మహిళలకు ఇవ్వచ్చు. అంటే జర్నలిజం ఎక్కడైనా కాస్తంత అబ్జెక్టివిటీ ఉండాలి. పూర్తిగా అబ్జెక్టివిటీ కోరుకోకపోయినా నిజంగానే ఇది మహిళా బిల్లు అయితే ఇది వీగిపోతే అర్థం ఉన్నది. ఇది మహిళా బిల్లే కానప్పుడు అది వీగిపోయిందని చెప్పి హెడ్లైన్లు పెడితే ఏం చెప్పాలి చెప్పండి? ఆమెకు నిరాశ. ఎస్, ఆమెకు నిరాశ. ఎందుకు నిరాశ? ఎవరి వల్ల నిరాశ? మోడీ ప్రభుత్వ విధానం వల్ల నిరాశ కదా. ఎందుకంటే మోడీ ప్రభుత్వం కదా లింక్ చేసిందని. నెక్స్ట్ సెన్సర్ తర్వాత డీలిమిటేషన్. ప్రతిపక్షాలు ముక్త ఖండంతో అడుగుతున్నాయి, అయ్యా ఉన్న 543లో అమలు చేయండి. సింపుల్ ఆ లింక్ ఆ క్లాజ్ తీసేయండి. నెక్స్ట్ సెన్సర్ డీలిమిటేషన్తో లింక్ చేసిన క్లాజ్ తీసేయండి. తీసేస్తే వెంటనే అమలులోకి వస్తుంది. ఆమె నిరాశ ఉండదు. ఆమెకు నిరాశకు కారణం నారీ సారీ కావడం మోడీ ప్రభుత్వం. వీళ్ళు ప్రతిపక్షాలను తప్పుపడుతున్నారు. అది ఎందుకు? సాక్షి తప్పుపడుతున్న ప్రతిపక్షాల కారణం జగన్ బీజేపీ వైపు ఉన్నాడు కనుక. ఈనాడు ఎందుకు తప్పుపడుతున్నది అందరికీ తెలుసు. వాళ్ళు బీజేపీని విమర్శించుకోలేదు కనుక ఆమెకు నిరాశ అంటున్నారు. ఆ నిరాశ కారణం ఎవరు? ఆమె నిరాశ పోవడానికి మార్గం ఏది? ఆమె నిరాశ కారణం మోడీ ప్రభుత్వం పెట్టిన తిరకాసు. ఆ నిరాశ పోవడానికి మార్గం ఏంటి? ఆ తిరకాసు మోడీ ప్రభుత్వం తీసేస్తే ఇందులో ప్రతిపక్షాల సంబంధం ఎక్కడ ఉంది చెప్పండి నాకు.
అంటే మన జర్నలిజం అనేది పొలిటికల్ ప్రాపగండాగా ఉండకూడదు. జర్నలిజానికి అబ్జెక్టివిటీ ఉండాలి. నిజం చెప్పండి మీరు. పోనీ మహిళా బిల్లు వీగిపోయిందని ప్రూవ్ చేయండి. ఎక్కడ మహిళా బిల్లు చట్టంలో లేదు. ఇప్పుడు చట్టం కాదో చెప్పండి. 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇది ఆల్రెడీ ఎనాక్టెడ్, నోటిఫైడ్ కూడా. ఇట్ ఈస్ ఆల్రెడీ నోటిఫైడ్. అది కూడా 3 ఏళ్ళు గుర్తురాలి నోటిఫై చేయాలని. ఈ బిల్లు పెట్టినాక నోటిఫై చేశారు. విచిత్రం ఏంటంటే బిల్లు పార్లమెంట్లో పెట్టిన రాత్రి నోటిఫై చేశారు. హైదరాబాద్లో ఎవరో చెప్పాడు, అయ్యా నోటిఫై చేయకుండా మీరు అమెండ్మెంట్ ఎట్లా చేస్తారని. ఇది లీగల్గా ప్రాబ్లం వస్తుంది అంటే అమెండ్మెంట్ ఏమో 16th మార్నింగ్ పట్టుకొచ్చారు, నోటిఫై ఏమో చట్టం 16th నైట్ 10 గంటలకు పట్టుకొచ్చారు. అప్పుడు గుర్తు కూడా లేదు నోటిఫై చేయలేదని. 2023లో ఆమోదం పొందే 26 దాకా ఎందుకు నోటిఫై చేయలేదండి? మా ఆమెకు నిరాశకు ఎవరి కారణం తెలుస్తలేదా? చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హార్మోజ్ స్ట్రైట్ ఓపెన్ అయింది. లెబనాన్తో సీజ్ ఫైర్కు ఇజ్రాయెల్ ఒప్పుకుంది. మరి